ఓం నమో వెంకటేశాయ. జగద్ధితావతీర్ణ జగన్మాయా వితీర్ణ గోవింద గోవింద. హితావతీర్ణం జగతః పరం ప్రభుం మతాద్విభిన్నం మననీయమచ్యుతం గతాగతాదిక్రియయా విహీనం నతాత్మసాక్షాత్కరణం ప్రణౌమి అని అజాతివందన సజాతినందన రుజాతి సూదన వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు పరమాత్మను స్తుతి చేస్తున్నారు. ఆ స్తుతిలో భాగంగా స్వామి నిన్ను తెలుసుకోవటం అనేది భక్తి లేకుండా జరిగే పని కాదు అనే సంగతి తేల్చి చెప్పేశారు. భక్తి లేకుండా నిన్ను కేవలం జ్ఞానమార్గంలో పడి జ్ఞానమార్గంలో ఏదో సాధన చేసి దాని ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటే అది జరిగే పని కాదు. మహామహాయోగులే ఆ పని చేయలేక మళ్ళీ వెనక్కి వచ్చి నీ మీద భక్తిని పెంచుకుని దాని ద్వారా ఆ భక్తిని కూడా నీ కథాశ్రవణం ద్వారా నిన్ను మళ్ళీ మళ్ళీ నమస్కరించుకోవటం ద్వారా క్రమక్రమంగా పెంచుకుంటూ పోయి వాళ్ళు నిన్ను తెలుసుకోగలిగారు అని చెప్పారు. చెప్పి నిన్ను భక్తితో తెలుసుకుంటే నీ తత్వం ఎలా ఉంటుంది, ఆ తెలుసుకున్న తత్వం ఎలా ఉంటుంది, అలాగే ఆ తత్వజ్ఞానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని పై శ్లోకంలో చెబుతున్నారు. తథాపి భూమన్ మహిమా గుణస్యతే విబోద్ధుమర్హత్యమలాంతరాత్మభిః అవిక్రియాత్ స్వానుభవాదరూపతో హ్యనన్యబోధ్యాత్మతయా నచాన్యథా అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. స్వామి నిన్ను తెలుసుకోవటం సులభమైన పని కాదు అని మాటిమాటికి చెప్తున్నాను కదా. తథాపి భూమన్ ఓ వ్యాపకుడా, వ్యాపకమైన రూపం కలిగినవాడా, అగుణస్యతే మహిమ ఏ గుణము లేనటువంటి నీ యొక్క గొప్పదనాన్ని, నీ వ్యాపకమైన అగుణ నిర్గుణ రూపాన్ని విబోద్ధుమర్హతి ఏదో కష్టం మీద తెలుసుకోవచ్చు. ఏంటి? భక్తి మార్గంలో నీ మీద భక్తిని పెంచుకుంటూ భక్తి మార్గంలో తెలుసుకోవచ్చు. ఎలాగా? అమలాంతరాత్మభిః ఇంద్రియాలు అలాగే మనస్సు ఇవన్నీ గనక నిర్మలంగా ఉంటే, ఇవన్నీ నైర్మల్యాన్ని పొందితే అమలాంతరాత్మభిః ఇంద్రియాలతో నిర్మలమైన నిర్మలమైన మనస్సుతో తెలుసుకోవచ్చు. లేదా ఇంద్రియాలను పోని పక్కన పెడదామని అనుకున్నా మనస్సులోని ప్రతి ఆలోచన తాలూకు పిల్ల ఆలోచన ఇవన్నీ కూడా నిర్మలంగా ఉంటే, వాటిల్లో ఏ రకమైన విషయ మాలిన్యం అనేది లేకపోతే అప్పుడు తెలుసుకోవచ్చు. అమలాంతరాత్మభిః విబోద్ధుమర్హతి. అందులోనూ అవిక్రియాత్ ఆ జ్ఞానముందే, తత్వజ్ఞానముందే,
ఆ తత్వజ్ఞానం అనేది అవిక్రియం, అంటే ఏ రకమైనటువంటి వికారాన్ని అందులోకి కలుపుకోకూడదు. ఏ రకమైన వికారం అంటే సాంసారికమైనటువంటి విషయం, ఆ విషయాన్ని తనలోకి ఆ జ్ఞానం కలుపుకోకూడదు. అలాంటి జ్ఞానం అవ్వాలి. స్వానుభవాత్, మళ్ళీ ఏ సాంసారిక విషయాన్ని కలపకూడదు, కానీ ఆత్మ అనేటువంటి అంశం మాత్రం, ఆత్మ అనేటువంటి తత్వం మాత్రం అందులోకి కలవాలి. తత్వం అందులో విషయంగా ఉండాలి. తత్వం కాక మిగతావేవి విషయాలు కాకూడదు. అవిక్రియాత్ స్వానుభవాత్. అలాగని అరూపత, ఈ తత్వంలో మిగతా ఏ రూపాలు కలిసి ఉండకూడదు, తత్వంలో గుణాలు కలిసి ఉండకూడదు. జ్ఞానంలోనూ ఏ సాంసారిక విషయం కలవకూడదు, తత్వం కలిసి ఉండాలి. ఆ తత్వంలో మళ్ళీ ఏ గుణాలు కలిసి ఉండకూడదు. అరూపత, ఏ గుణాలు కలిసి ఉండనటువంటి శుద్ధమైన పరమాత్మతత్వం అందులో విషయంగా ఉండాలి. ఆ తత్వం కూడా అనన్య బోధ్యాత్మతయ, స్వప్రకాశ చైతన్య రూపంగా ఉండాలి. మరొకరితో, మరొక సాధనంతో, మరొక ప్రమాణంతో ఆ వస్తువు, ఆ తత్వం తెలియబడుతూ ఉండకూడదు. ప్రయోగం బాగాలేదు. మరొక సాధనంతో తెలుస్తూ ఉండకూడదు. అనన్య బోధ్య ఆత్మతయ, కేవలం ఆత్మస్వరూపంగా, వ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపంగా అది కనిపించాలి. నచాన్యత, ఇది కాక వేరే దారి లేదు. తత్వం ఇలా ఉండాలి, స్వప్రకాశంగా ఉండాలి. తత్వజ్ఞానమేమో ఆ స్వప్రకాశ చైతన్యం మాత్రమే అందులో ఉంది, వేరే ఏ వస్తువు లేదు, విడిగా కలిసి లేదు, తత్వంలోనూ కలిసి లేదు అనే సంగతి ఉండాలి. అలాంటి జ్ఞానం అమలాంతరాత్మభి, మనసులోని ఆలోచనలన్నీ నిర్మలమైపోతే, భక్తితో మొత్తం మనస్సును కడిగేసుకుంటే, భక్తితో మనస్సును కడిగేసుకుని మనస్సు నిండా నిన్నే నింపుకుంటే అప్పుడు కలుగుతుంది. కలగదు, కలగనేరదు అనే మాట కాదు. వేరే మార్గాలతో కలగటం చాలా సంక్లిష్టమైన వ్యవహారం. కొన్ని మార్గాలతోనైతే కలగనే కలగదు అని చెప్పేసేయచ్చు. కొన్ని మార్గాల్లో ఒకవేళ కలుగుతుంది అనుకున్న అది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. భక్తితో నిర్మలమైన మనస్సుకి మాత్రం ఇలాంటి జ్ఞానం కలుగుతుంది అనేది అసలు సిసలు వ్యవహారం అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. తథాపి భూమన్ మహిమా గుణస్యతే విబోద్ధుమర్హత్యమలాంతరాత్మభి అవిక్రియాత్ స్వానుభవాదరూపత హ్యనన్య బోధ్యాత్మతయా నచాన్యథ అని. ముందుకు వెళ్ళిపోవచ్చు. శ్లోక వ్యాఖ్యానం వరకు అయిపోయింది. శ్లోకంలో ఉండే విశేషణాలన్నీ కలిపేసుకున్నాము, అయిపోయింది. కానీ ముందుకు వెళ్ళబుద్ధి కాదు. బ్రహ్మగారు అంతటి వాడు ఇంత గొప్ప విషయాన్ని చెప్తే చిన్న చిన్న పదాలతో మొత్తం శాస్త్ర సిద్ధాంతాన్ని మొత్తం రంగరించి చెప్తే ముందుకు వెళ్ళటం అనేది మనకి సరియైన పద్ధతి కాదు. అందుకని కాస్త ఆలస్యమైన ఈ శ్లోకం తాలూకు డెప్త్ ఏంటి అని చూసుకుని మనం ముందుకెళ్దాం. ఈ శ్లోకంలో బ్రహ్మగారు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, అసలు జ్ఞానం అనేది, తత్వజ్ఞానం అనేది ఎలా కలుగుతుంది అని చెప్పటానికి ముందు జ్ఞానం ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి, జ్ఞానంతో ప్రయోజనం ఏంటి, జ్ఞానం అనేది ఎందుకు కావాలని అనుకుంటాము, ఇవన్నీ వివరంగా చర్చించుకోవాలి. చర్చించుకుంటే జ్ఞానం అంటే ఏంటి అంటే, మన దృష్టిలో జ్ఞానం అంటే మనస్సు తాలూకు ఒక పరిణామం, మనసులో ఒక చిన్నపాటి మార్పు, అదే జ్ఞానం. దీనికి కారణాలేంటి? ఏవో కారణాలు ఉంటాయి. దీనికి ప్రయోజనం ఏంటి అంటే, ఈ జ్ఞానం వలన మనకు ఏదో ఒక భ్రమ తొలగిపోవటం అనేది ప్రయోజనం. శాస్త్రీయ ఒక సిద్ధాంతం ప్రకారం, ఒక స్టడీ ప్రకారం, ఒక కోణంలో చూసుకున్నప్పుడు ఒక జ్ఞానం అనేదాన్ని నిర్ణయించాలంటే జ్ఞానం తాలూకు అసలు సిసలు ప్రయోజనం, దానివల్ల ఏదో ఒక భ్రమ అనేది పోవటం. భ్రమ అనేది తొలగిపోతేనే అది జ్ఞానం అవుతుంది, లేదా జ్ఞానం తాలూకు ప్రయోజనం అనేది వస్తుంది. అందుకనే తెలిసిన దాన్నే మళ్ళీ ఎవరైనా చెప్తుంటే ఎందుకు మళ్ళీ చెప్తున్నావు అని అడుగుతాం. ఎందుకు అడుగుతున్నాము అంటే, నాకు తెలుసు, నువ్వు చెప్తున్నది కూడా దాని మీదే చెప్తున్నావు, నాకు కొత్తగా పోవలసిన భ్రమ అంటూ ఏమీ లేదు, నాకేం అందులో భ్రమ లేదు, అజ్ఞానము లేదు, ఏమీ లేదు, కాబట్టి తెలిసిందే తెలుసుకుని నేనేం చేస్తాను, అందుకని తెలిసిందే ఎందుకు చెప్తున్నావు అని అడుగుతాం. నీ పేరు ఫలానా ఎల్లయ్య, నీ పేరు ఫలానా పుల్లయ్య అని చెప్తూనే ఉంటే, ఆ ఎల్లయ్యకో పుల్లయ్యకో వాడు ఒప్పుకోలేడు. ఎందుకంటే నాకు తెలిసింది, నాకు ఎందుకు చెప్తున్నావు, నాకు దానివల్ల భ్రమ అనేది పోవటం లేదు కదా, అజ్ఞానం అనేది పోనక్కర్లేదు కదా, నా పేరు విషయంలో నాకు అజ్ఞానం లేదు కదా అని అడుగుతాడు.
ఎక్కడైనా సరే భ్రమ అనేది ఉంటే అక్కడ ఈ జ్ఞానం కావాలి. జ్ఞానానికి కావలసినటువంటి శబ్దము, ఇంద్రియము ఏదో ఒకటి కావాలి. దానికి కారణాలు దానికి ఉన్నాయని అనుకున్నాం కదా. అలాగే ఏ కారణమైతే ఆ కారణం అక్కడ కావాలి. ఎలా అంటే మనం తాడును చూసి పాము అనుకున్నాము, లేదా పామును చూసి తాడు అని అనుకున్నాము. పామును చూసి తాడు అనుకోవటమే కొంచెం డేంజరస్ కదా, అందుకని దాన్నే తీసుకోవచ్చు. పామును చూసి తాడు అనుకోవటం పెద్ద ప్రమాదకరమైంది కదా, దాన్ని తీసుకుంటే అది డేంజరస్. ఇది తాడు కాదు పాము అని ఎవరైనా చెప్పారు, మనకి జ్ఞానం కలిగింది బై ఛాన్స్. తొందరపడి ఒప్పుకోరు కానీ బై ఛాన్స్ కలిగింది. కలిగితే ఏమైంది, ఇది తాడు కాదు పాము అనేటువంటి జ్ఞానం కలిగి ఆ భ్రమ, తాడు అనేటువంటి భ్రమ తొలగిపోయింది. భ్రమ తొలగిపోయిన తర్వాత అది తాడు అనుకుని దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించే వాళ్ళం దాని మీద చేయి పెట్టాం, దాన్ని పోనిస్తాం, దాని మానాన్ని దాన్ని పోనిస్తాం. సో మనకు కావలసినటువంటి ఏదో ఒక ప్రయోజనం అనేది అందులో వచ్చింది. కనీసపక్షం సేఫ్గా ఉండటం, క్షేమంగా ఉండటం అనే ప్రయోజనమైన మనకు దీనివల్ల, ఈ జ్ఞానం వల్ల దక్కింది. కాబట్టి జ్ఞానం వలన ఏదో ఒక భ్రమ అనేది తొలగిపోవటం జరగాలి. జరిగినప్పుడే అది జ్ఞానం అని అనిపించుకుంటుంది. ఇది దాదాపుగా అన్ని జ్ఞానాల్లోనూ సమానమే. అన్ని జ్ఞానాల్లోనూ ఇది వచ్చేస్తుంది. భ్రమ తొలగిపోవటం అని అన్నా, ఈ భ్రమకు కారణమైన అజ్ఞానం తొలగిపోవటం అన్నా పెద్ద తేడా రాదు, అందులో తేడా రాదు. కానీ భ్రమ కానీ అజ్ఞానం కానీ తొలగిపోవటం అనే ప్రయోజనం ఉండాలి, ప్రతి జ్ఞానానికి ఉండాలి. ఇది చిన్న చిన్న జ్ఞానాలకు కూడా ఉండాలి. చిన్న చిన్న జ్ఞానాలు కూడా ఇది లేకపోతే ప్రయోజనం అనేది జరగదు. ఇలాంటప్పుడు భ్రమలను తొలగించేటువంటి జ్ఞానం ఏ విధంగా ఉండాలి అని పైన ఇంకో ప్రశ్న వేసుకోవాలి. భ్రమ అంటే ఏంటి, భ్రమను తొలగించే జ్ఞానం అంటే ఏంటి, భ్రమలో ఏముంది, భ్రమను తొలగించే జ్ఞానంలో ఏముంది అనే ప్రశ్న వేసుకోవాలి. భ్రమ అంటే ఏంటి అంటే ఉన్న వస్తువుని ఉన్నట్లుగా కాకుండా మరొక రకంగా చూడటం, ఇది భ్రమ. ఇందాక మనం అనుకున్న పాము తాడు అనుకున్నప్పుడు ఉన్న వస్తువు పామైతే పాముని పాముగా కాకుండా తాడుగా చూసాం. ఉన్న వస్తువుని ఉన్నట్లుగా కాకుండా వేరే రకంగా తాడుగా చూడటం అనేది భ్రమ. దానికి విరుద్ధంగా పనిచేసేటువంటి జ్ఞానం ఎలాంటి జ్ఞానం, ఇది పాము అనేటువంటి జ్ఞానం. లేదా పోనీ మనం ఉదాహరణ మార్చుకుందాము, తాడును చూసి పాము అనుకున్నాడు, ధైర్యంగా ఉంటుంది, భ్రమలో ధైర్యంగా ఉంటుంది. కాబట్టి తాడును చూసి పాము అనుకున్నాడు. ఉన్న వస్తువుని, తాడు అనేటువంటి వస్తువుని చూసి ఉన్నది ఉన్నట్లుగా కాకుండా దాని మీద పాము అని అనుకున్నాడు. పాముగా చూడటం అనే భ్రమ లక్షణం దానికి ఉంది. దానికి విరుద్ధమైనటువంటి జ్ఞానం ఎలా ఉండాలి, ఇది తాడు పాము కాదు అన్నట్లు ఉండాలి. ఇప్పుడు ఈ రెండిటికి మధ్య తేడా ఇలా ఉండాలి అనుకుంటే ఇంతకుముందు ఏం చూసాము, ఇప్పుడు ఏం చూస్తున్నాము అనేటువంటి విషయం కూడా తేలాలి. ఇంతకుముందు కూడా తాడునే కదా చూసాము, ఇప్పుడు కూడా తాడు అనే చూస్తున్నాము. రెండిటికి తేడా ఏం వచ్చేసింది అంటే, ఇంతకుముందు తాడునే చూస్తున్నాం కానీ దాన్ని తాడుగా చూడటం లేదు, తాడు అనే ఉద్దేశంతో చూడటం లేదు. ఇప్పుడు కొత్తగా ఏం చూస్తున్నాము, తాడు అనే ఉద్దేశంతో చూస్తున్నాము. అంటే ఇంతకుముందు చాలా అంశాలు ఆ వస్తువులో ఉంటే, చాలా అంశాలలో అతి ప్రధానమైనటువంటి ఒక ధర్మాన్ని మనం పట్టించుకోలేదు. చాలా అంశాలు ఉన్నాయి, పొడుగ్గా ఉంది, లేదా వంకర టింకర తిరిగి ఉంది, లావుగా ఉంది, ఇలాంటి అంశాలన్నీ కనిపించినాయి. ఈ అంశాలన్నీ కనిపించి తాడు అనేటువంటి ఒక ధర్మం, తాడుగా ఉండటం అనేటువంటి ధర్మం కనిపించకపోవటంతో ఈ అంశాలన్నీ పాముకు కూడా పట్టేసేసరికి, ఈ ధర్మాలు లేదా ఈ లక్షణాలు ఇవన్నీ పాముకు కూడా పట్టేసరికి మనం దాన్ని చూసి పాము అని అనుకున్నాం. అంటే అతి ప్రధానమైనటువంటి ఒక అంశం తాడు అనే అంశం, దాన్ని మాత్రమే గుర్తించలేదు. ఇప్పుడు లేదా మనం జ్ఞానం అనుకుంటున్న దాంట్లో ఆ తాడు అనే అంశాన్ని గుర్తించాం. ఇది తాడు అని ప్రత్యేకించి జ్ఞానాకారం చెప్తున్నాం. అంటే భ్రమలో అతి ప్రధానమైన ఒక అంశం మిస్సింగ్లో ఉంటుంది. ఆ మిస్సింగ్ అంశాన్ని బట్టే భ్రమ మొత్తం తయారై ఉంటుంది. దాన్ని ఈ జ్ఞానంతో మనం తెలుసుకోవాలి, జ్ఞానంలో దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఈ జ్ఞానానికి, ఈ భ్రమకి విరోధం అనేది వస్తుంది. లేకపోతే విరోధంతో పెద్దగా పని లేదు. ఎందుకంటే తాడును చూసి
పాము అనుకుంటున్న వాడికి ఇది పొడుగ్గా ఉంది అంటే ఏమీ ఉపయోగం ఉండదు. లేదా ఇది వంకర టింకరలు తిరిగి ఉంది, ఉపయోగం ఏం లేదు. లావుగా ఉంది, ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పాముకు పట్టే లక్షణాలు. తాడు అంటే మాత్రం ఆ లక్షణం పాముకు పట్టదు. ఇందులో కూడా చాలా ఇంకా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వాటిని మనం ముట్టుకోవట్లేదు. స్వరూపమా ధర్మమా ఇలాంటివన్నీ ఉన్నాయి, వాటిని మనం ముట్టుకోవటం లేదు. మామూలు భాషలో దీన్ని మనం ఇది తేడా చూసుకున్నామంతే. ఇది మామూలు భ్రమలు, మామూలు భ్రమలకి విరుద్ధమైనటువంటి జ్ఞానాలు, వాటి తాలూకు వ్యవహారం. మామూలు భ్రమలలో మిస్సింగ్ ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఉంటే, ఆ అంశం అజ్ఞానం వలన తెలియక తర్వాత దోషం పనిచేసి భ్రమలు అనేటువంటిది ఒకటి తయారైపోతే, దానికి విరుద్ధంగా ఆ అజ్ఞాతాంశం అనేదాన్ని తెలియజెప్పేటువంటి జ్ఞానం ఈ భ్రమకి విరుద్ధమైన జ్ఞానం అని తేలింది. దీన్ని మొత్తం సంసార భ్రమకి, ఈ సంసార భ్రమల్ని పోగొట్టేటువంటి జ్ఞానానికి సరిచేసి చూపించాలి. మొత్తం సంసార భ్రమం అనేది ఒకటి ఉంది, ఈ సంసారం మొత్తం భ్రాంతి అని ఉంది. సంసారం మొత్తం భ్రాంతి అనుకుంటే ఈ భ్రాంతి తాలూకు పోగొట్టే జ్ఞానం, విరుద్ధమైన జ్ఞానం, దానికి కూడా ఈ తేడాన్ని, ఈ లక్షణాన్ని పట్టనివ్వాలి. పట్టనిస్తేనే సరిపోతుంది, లేకపోతే సరిపోదు. ఈ సంసారం అనేది భ్రాంతి అని ఎందుకు ఒప్పుకోవాలి? ఇంత నిజంగా కనిపిస్తోంది కదా అని అనుకుంటే దాన్ని మనం పెద్దగా ముట్టుకోవద్దు. కానీ ఈ సంసారం అనేటువంటి భ్రాంతికి ఈ ఆత్మతత్వజ్ఞానం నివర్తకం అనే శాస్త్రవాక్యం ఉంది కదా, దాన్ని శాస్త్రవాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకుందాం. విద్వాన్ నామరూపాద్ విముక్త అనే వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకుందాం. యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకుని నామరూపాద్ విముక్త అంటోంది, నామరూపాద్ విద్వాన్ విముక్త అంటోంది. జ్ఞానంతో ఈ మోక్షం కలుగుతోంది అని అంటోంది. జ్ఞానంతో ఏం కలుగుతుంది అంటే, ఇప్పుడు చెప్పుకున్న నియమం ప్రకారం జ్ఞానంతో అజ్ఞానం కానీ, అజ్ఞానం వలన వచ్చినటువంటి భ్రమ కానీ పోతుంది, ఇంతే కలుగుతుంది. కాబట్టి జ్ఞానంతో మోక్షం అందుతోంది అంటోంది కాబట్టి, శాస్త్రమే అంటోంది కాబట్టి, జ్ఞానం ద్వారా అజ్ఞాన నివృత్తి లేదా అజ్ఞానం ద్వారా వచ్చిన భ్రమ నివృత్తి మాత్రమే కలగాలి. కాబట్టి ఈ సంసారం అనేది మొత్తం భ్రాంతి అని మనం నిర్ణయించుకుంటున్నాం. ఇందులో చాలా ఇంకా తేలాల్సిన అంశాలు ఉన్నా సరే వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని దాన్ని సర్దుకొని చూసుకుంటున్నాం. దీన్ని బట్టే మొత్తం ప్రతి శాస్త్రము నడవాలి అనేటువంటి నియమం కూడా ఉండనే ఉంది, దాన్ని మనం పట్టించుకోవట్లేదు. జ్ఞానాన్ నిశ్రేయసాధిగమః అని చెప్పే ప్రతి శాస్త్రానికి ఇది తప్ప మరొక దారి ఉంది అని ఒప్పుకోవడానికి వీలే లేదు. ఇది తప్ప మరొక దారి ఉంది అనుకుంటే అది సరి అయిన పద్ధతి కానే కాదు అనేది వేరే సంగతి, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ జ్ఞానాత్ నిశ్రేయసాధిగమఃలో ఈ తత్వజ్ఞానం, ఆత్మతత్వజ్ఞానం వలన ఈ సంసార భ్రాంతి పోవాలి అంటే ఇందాక చెప్పిన లక్షణాలన్నీ రెండిటికీ పట్టాలి, మొత్తం పట్టాలి. ఇటు భ్రమకి పట్టాలి, ఇటు ఆత్మతత్వజ్ఞానానికి పట్టాలి. భ్రమకి ఏం పట్టాలి? భ్రమ లక్షణం అంటే ఏమనుకున్నాము? భ్రమలో ఆ వస్తువు ఏదో ఉంటుంది, ఆ వస్తువుని వస్తువుగా కాకుండా మరొక రకంగా చూడటం అనే లక్షణం ఉంటుంది అని చెప్పుకున్నాము. మరి ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని వస్తువుగా కాకుండా మనం ఈ సంసారం అనే దృష్టితో చూస్తున్నాము అని ముందు ఆలోచిస్తే, ఆత్మస్వరూపం వ్యాపకమైనటువంటి ఈ భూమాత్మస్వరూపం అనేది ఉంటే, ఏ వస్తువుతోనూ సంబంధం లేని స్వచ్ఛమైన నిర్గుణమైన ఆత్మతత్వం అనేది ఉంటే, ఆ ఆత్మతత్వంలో ఉండేటువంటి ఆ స్వచ్ఛత్వం లేదా నిర్గుణత్వం, జ్ఞానరూపత్వం లేకపోయినా, ఏది లేదంటే వ్యాపకత్వం, వీటిని చూడకుండా ఈ ప్రధానమైన అంశాలని, తాడులో ఉండేటువంటి తాడు అనే లక్షణాన్ని చూడకుండా సర్పం అనేటువంటి లక్షణంతో చూసినట్లుగా ఈ ఆత్మతత్వంలో ఉండేటువంటి ఈ ధర్మాలని, అసలు శిస్తుల ధర్మాలని చూడకుండా, ధర్మాలని అనకూడదు, స్వరూపాన్ని చూడకుండా వేరే దోషంతో, అజ్ఞానం అనేటువంటి దోషంతో కళ్ళు మూసుకున్నట్లయి మొత్తం సంసారం మొత్తాన్ని చూస్తున్నాం. అజ్ఞానం అనే దోషం ఉంటే మొత్తం సంసారాన్ని ఎలా చూడగలము అనే ప్రశ్న ఎవరు వేసుకోక్కర్లేదు. అలాంటి దోషం ఉంటేనే నిద్రలో లేని కళ మొత్తాన్ని, ఒక సంసారం మొత్తాన్ని చూసేస్తున్నాం కదా. కళలో వచ్చేది సామాన్యమైంది కాదు, గుర్తుండట్లేదే కానీ గుర్తుంటే మనం కళలో ఎన్నెన్ని చూస్తున్నామో లెక్కలేదు. కాబట్టి దోషం అనేది పనిచేసినప్పుడు, అజ్ఞానం అనేది విర్రవీగినప్పుడు ఎన్ని రకాలైన భ్రమలైనా కలుగుతాయి అనే మాట ఉంది. కాబట్టి ఈ ప్రశ్న పెద్దగా మనం వేసుకోకుండా ఈ దోషం అనే, అజ్ఞానం అనేది దోషంగా పనిచేసినప్పుడు సంసార భ్రాంతి కలుగుతుంది అని అనుకోవచ్చు.
అజ్ఞానం అనే దోషం పనిచేసి సంసార భ్రాంతి కలుగుతుంది. దానికంటే ముందు ఆత్మస్వరూపంలో అతి ముఖ్యమైన పాయింట్, ఆత్మస్వరూపం అనేటువంటి పాయింట్ తెలియకుండా భ్రమ కలుగుతుంది. భ్రమ వల్ల సంసారంలో కలిగే మిగతా వ్యవహారాలన్నీ జరుగుతాయి. ఆ భ్రమను పోగొట్టేటువంటి తత్వజ్ఞానం భ్రమను పోగొట్టడానికి సమర్థంగా ఉంటుంది. భ్రమను పోగొట్టే తత్వజ్ఞానం ఎలా ఉండాలి? ఇక్కడ ఏ అంశం మిస్సింగో ఆ అంశం తాలూకు తత్వజ్ఞానంగా ఉండాలి కదా. ఏ అంశం ఇక్కడ మిస్సింగ్ అంటే స్వరూపం అనేటువంటి అంశం మిస్సింగు. కొంచెం ఉదాహరణకి దీనికి తేడా ఉంది, కానీ ఆ తేడాన్ని మనం జాగ్రత్తగా తర్వాత సరి చూసుకోవచ్చు. స్వరూపం అనేటువంటి అంశం మిస్సింగు. ఆ మిస్సింగ్ అంశాన్ని ఈ తత్వజ్ఞానంలో మనం తెలుసుకోవాలి. ఆత్మస్వరూప జ్ఞానం అవ్వాలి. ఇలా అయితే ఈ ఆత్మస్వరూప జ్ఞానం ఈ భ్రాంతికి నివర్తకం అవుతుంది. ఈ భ్రాంతిని పోగొడుతుంది, ఈ భ్రమని పోగొడుతుంది అనే మాట కుదురుతుంది. ఆ అంశాన్ని బ్రహ్మగారు చెప్తున్నారు. ఏంటిది? స్వరూప జ్ఞానం. ఈ స్వరూప జ్ఞానం భ్రమలను పోగొడుతుంది. స్వరూప జ్ఞానం భ్రమలను పోగొడుతుంది అనంటే ఆ స్వరూప జ్ఞానంలో వేరే ఏ అంశము కలవకూడదు. వేరే ఏ అంశం కలిసినా సరే దీంట్లో ఆ తత్వజ్ఞానంలో వేరే ఏ అంశం కలిసినా సరే దానికి భ్రమకి విరోధం ఉండకుండా పోతుంది. ఎలాగంటే ఇందాక తాడు అనే జ్ఞానం పాము అనేటువంటి భ్రమను పోగొడుతుంది అని అనుకున్నాం కదా. ఆ తాడు అనే అంశంలో మనకు తోచిన మిగతా కట్ట కంప అంతా కలిపేస్తే, ఆ జ్ఞానంలో అన్ని విషయాలని కలిపేసేస్తే అసలు ఏం తెలుసుకుంటున్నాము, ఏం తెలుసుకోవాలని వచ్చాము, ఏం తెలుసుకోబోయి ఏం తెలుసుకుంటున్నాము అని తేలకపోతే ఈ జ్ఞానం ఇందాక ఉండే భ్రమకి నివర్తకం అనే విషయాన్ని ఎలా తేల్చి చెప్పగలము? కాబట్టి తాడు అని తెలుసుకోదలుచుకున్నప్పుడు దాన్ని మాత్రమే తెలుసుకోవటం అనేది ఉత్తమమైన విధానం. అలాగే ఈ ఆత్మతత్వ జ్ఞానంలో కూడా వేరే ఏ అంశము జొరబడకూడదు. కేవలం తత్వం అంటే తత్వం మాత్రమే ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే తత్వం మాత్రమే ఉంటే సరిపోదు, ఆ తత్వంలో మళ్ళీ వేరే ఏ అంశము కలవకూడదు. తత్వంలో ఏదో గుణమో మరొకటో కలవకూడదు. కలిస్తే అది మళ్ళీ గనక మలినమైపోతే, వేరే గుణంతో అది గనక కలగలిసిపోతే, దాని రంగు మారిపోతే, దాని స్వచ్ఛత్వాన్ని కోల్పోతే మళ్ళీ దానికి ఉండే విరోధం అనేది కుదరదు. ఇందాక తాడు అనే దృష్టాంతంలో ఇదంత స్వచ్ఛంగా మనకు అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ అందులో కూడా తాడులో కూడా పాముతో సమానంగా ఉండే కదలికలు ఉన్నాయి అనో ఏదో ఒక అంశాన్ని, పాముతో విరోధం లేనటువంటి అంశాన్ని కనుక మనం ఆ తాడు అనే అంశంలో కలగలిపేస్తే ఆ జ్ఞానం విరోధి కాదు. మరి ఎక్కువ లోతుల్లోకి వెళ్ళిన కొద్దీ దృష్టాంతమే అర్థం కాలేని పరిస్థితి వచ్చేస్తుందేమో అని భయపడి అందులోకి వెళ్ళట్లేదు. కానీ ఈ తాడు కదిలే తాడు అని పొరపాటున అంటే ఇంకా ఆ జ్ఞానం వలన ఈ సర్పజ్ఞానం అనేది పోనేపోదు, ఆ సర్పభ్రమ అనేది పోనేపోదు. కదిలే తాడు అనేది ఉందా, కదిలే తాడుకు పేరే కదా పాము అని ఇలా అక్కర్లేని ఆలోచనలు వచ్చినాయంటే ఇది ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందుకని ఈ కదలటం లాంటి అంశాలని వేటిని ఆ తాడులోకి కలపకూడదు. అలాగే ఈ ఆత్మస్వరూపంలోకి వేరే ఏ గుణాలని తీసుకొచ్చి కలపటం అనేది చేయకూడదు. ఆ ఆత్మతత్వం అనేది కూడా శుద్ధంగా ఉండాలి. దాన్నే అవిక్రియాత్ అరూపతః అనేటువంటి 2 పదాలతో ప్రత్యేకించి చెప్తున్నాడు. జ్ఞానంలో మరొక విషయం ఉండటానికి వీల్లేదు, ఆత్మతత్వం విషయంగా ఉండాలి. ఆత్మతత్వంలో మరొక అంశం చేరటానికి వీల్లేదు. నిరంశః దాన్ని ఏమంటారు, ఆత్మ అని చెప్పాలి. ఇలా చెప్పినప్పుడు మాత్రమే ఈ రెండిటికి, భ్రమకి దీనికి తేడా వస్తుంది. అయితే దృష్టాంతం ఒక రకంగా ఉంది, మనకు ఆత్మస్వరూపం మరొక రకంగా ఉంది. దృష్టాంతం ఎలా ఉంది అంటే మనం కంటితో తాడుని చూడటం అనేటువంటి తీరులో వెళుతోంది, లేదా ఒక శబ్దంతో ఆ తత్వాన్ని తెలుసుకోవటం అనే తీరులో దృష్టాంతం వెళుతోంది. కానీ ఆత్మస్వరూపానికి వచ్చేసరికి ఈ ఆత్మస్వరూపం స్వప్రకాశమైంది. స్వప్రకాశం తనంతట తానే తెలుస్తోంది, తనంతట తానే తెలుస్తూ మిగతా వాటిని తెలియచేస్తోంది. అదేమో మనం ఇంద్రియాన్నో లేదా శబ్దాన్నో దేన్నో ఒక సాధనాన్ని వాడితే తెలుస్తోంది. శాస్త్రీయ పరిభాషలో అయితే అది దృశ్యం, ఇదేమో దృక్స్వరూపం. దృశ్యం అంటే ఏదో ఒక సాధనంతో
మనం దృక్ అనే జ్ఞానాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ జ్ఞానానికి విషయంగా ఉండేది మొత్తం మిగతా అంతా కూడాను. దృక్ స్వరూపం అంటే జ్ఞానస్వరూపం, దానికి ఏ సాధనము అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, అది స్వతహా జ్ఞానస్వరూపం, నిత్య చైతన్య స్వరూపం. మరి ఈ రెండిటికి తేడా ఉన్నప్పుడు, చైతన్యం అనే తేడా ఉన్నప్పుడు, ఇది స్వప్రకాశం అయినప్పుడు దీనికి తత్వజ్ఞానం అనేది ఎందుకు రావాలి? తత్వమే జ్ఞానస్వరూపం అయినప్పుడు తత్వజ్ఞానం ఎందుకు? ఎవరైనా సరే పగటిపూట సూర్యుడు ఉండగా మరొక దీపాన్ని వెలిగించుకోరు కదా. ఎందుకు? సూర్యుడే వెలుగుల రూపంలో ఉంటే, వెలుగులో కాస్త చూడు, వెలుగులో చూడు, వెతికితే దొరుకుతుంది అని పెద్దవాళ్ళు చెప్తే, వెలుగులో చూడు అన్నారు కాబట్టి పట్ట పగలైనా సరే లేదా మిట్ట మధ్యాహ్నం అయినా సరే ఓ బ్యాటరీ లైట్ తీసుకుని, ఛార్జ్ లైట్ తీసుకుని వచ్చి వెతుకుతాను అని ఎవరు అనుకోరు కదా. ఎందుకంటే అక్కడే ఉంటే, లేదా సూర్యుడు ఉదయించాడా లేదా చూడు, సూర్యుడు నడినెత్తిన ఉన్నాడా లేదా చూడు అని అంటే దానికోసం ఎవరు బ్యాటరీ లైట్ తీసుకెళ్లరు కదా. ఎందుకు తీసుకెళ్లరు? వెలిగే సూర్యుడు తనంతట తానే ప్రకాశిస్తున్నాడు, ప్రకాశించే సూర్యుడికి మరొక ప్రకాశం అవసరం లేదు. అలాగే తత్వం అనేది స్వప్రకాశ చైతన్యం అయితే, అదే జ్ఞానస్వరూపం అయితే దానికి మరొక జ్ఞానం ఎందుకు అంటే దానికి సమాధానం బ్రహ్మగారు చెప్పారు, స్వానుభవాత్. కుదరదు. తత్వం అనేది స్వప్రకాశ రూపం అయినా సరే ఆ స్వప్రకాశ రూపంగా ఉండేటువంటి తత్వం అజ్ఞానానికి కానీ భ్రమకి కానీ నివర్తకంగా పనిచేయదు. అజ్ఞానానికి లేదా అజ్ఞానం వలన వచ్చినటువంటి భ్రమకి ఈ స్వప్రకాశ చైతన్యానికి విరోధం లేదు. విరోధం లేదు కాబట్టి కేవలం తత్వం ఉంటే మనకి అజ్ఞానం తొలగిపోతుంది అనేది లేదు. తత్వం తాలూకు ఒక మానసిక పరిణామం అనేది రావాలి. ఎలాగైతే మనకి దృశ్యం తాలూకు మానసిక పరిణామం రావాలో భ్రమ తొలగిపోవాలి అంటే, అలాగే తత్వం తాలూకు మానసిక పరిణామం అనేది ఒకటి రావాలి. దాన్నే చరమ వృత్తి అంటారు, అఖండార్థ వృత్తి అంటారు, లేదా బ్రహ్మాకార వృత్తి, ఆత్మాకార వృత్తి అని పిలుస్తారు. రకరకాల మాటలతో దాన్ని పిలుస్తారు. అది రావాలి. అందుకనే తత్వంతో పోతుంది అనటం లేదు, తత్వజ్ఞానంతో పోతుంది అని అంటున్నారు. ఎందుకంటే ఈ తత్వానికి స్వతహ ఏ పదార్థంతోనూ విరోధం లేదు. ఈ తత్వం అంటే శుద్ధ ప్రకాశం ఉందే, ఈ ప్రకాశం అనేది తన దగ్గర ఏమైనా ఉంటే దాన్ని ప్రకాశింపజేసి ఊరుకుంటుందే తప్ప దాన్ని కాల్చేయదు. కాల్చేసేటువంటి స్వభావం దీనికి లేదు. ఇది ఉదాసీనం, దేంతోనూ విరోధం పెట్టుకోదు, దేంతోనూ సంబంధం పెట్టుకోదు, తన మానాన తాను ఉంటుంది. ఎలా అంటే సూర్యుడున్నాడు, సూర్యుడి ప్రకాశం ఉంది, సూర్యుడి ప్రకాశం ఏం చేస్తుంది? ఎండుగడ్డిని తెలియచేస్తుంది అంతేను. ఎండుగడ్డిని తెలియచేస్తుంది. ఎండుగడ్డికి సూర్యుడికి విరోధం లేదు. ఎండుగడ్డికి సూర్యుడికి విరోధం లేదు. కానీ పొరపాటున మనం ఒక దుర్భిణి పెట్టి ఆ దుర్భిణి ద్వారా సూర్యకిరణాలనే గనక ఆ ఎండుగడ్డి మీదకి ప్రసరింపజేస్తే ఏమవుతుంది? అంతే, అవంతా ఒకచోట కాన్సన్ట్రేట్ అయ్యి వేడి పెరిగిపోయి ఆ ఎండుగడ్డి కాస్త అంటుకొని తగలబడిపోతుంది. అంటే స్వతహా సూర్యప్రకాశానికి ఎండుగడ్డికి విరోధం లేదు. కానీ మధ్యలో దుర్భిణి అనే దాన్ని గనక మీడియేటర్గా వాడితే ఆ మీడియేటరు, ఈ సూర్యప్రకాశం, ఈ రెండూ కలిసి ఎండుగడ్డిని కాల్చేస్తాయి. అలాగే స్వతహా ఈ తత్వానికి అంటే స్వప్రకాశ చైతన్యానికి, ఆత్మస్వరూపానికి, అలాగే సంసారానికి, సంసార భ్రమకి, దేనికి విరోధం లేదు. అన్నిటికీ ప్రకాశకం ఈ ఆత్మతత్వం. కానీ మనం చెప్పుకున్న ఈ అఖండార్థ వృత్తో లేకపోతే చరమ వృత్తో కేవలం ఆత్మమాత్ర విషయక జ్ఞానం అని చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఈ వృత్తి అనేది వస్తే ఈ వృత్తితో కలిసినప్పుడు దుర్భిణితో కలిసిన సూర్యప్రకాశంలాగా ఇది పనిచేస్తుంది. పనిచేసి ఈ సంసారం మొత్తాన్ని పోగొడుతుంది, సంసార భ్రమను పోగొడుతుంది. మామూలు మాటల్లో సరదాగా చెప్పుకోవచ్చు, సంసారం మొత్తాన్ని, సంసార భ్రమని తగలబెట్టేస్తుంది. ఏం మిగల్చదు, ఆనవాళ్ళు కూడా మిగలవు, అలా తయారు చేసేస్తుంది. ఇది దేనికి సామర్థ్యం? ఈ వృత్తితో కలిసిన తత్వానికి లేదా తత్వంతో కలిసిన వృత్తికి ఉండే సామర్థ్యం. అందువల్ల మనకు కావలసింది తత్వం అనేది కాదు, ఈ సందర్భంలో తత్వజ్ఞానం కావాలి. తత్వజ్ఞానం అని అనటం అందుకనే. తత్వం ఉండేదే, తత్వజ్ఞానం ఈ సంసార భ్రమ నివృత్తి కోసం మనకు కావాలి. కాకపోతే మనం అనుకున్నట్లు చిన్న తేడా ఉంది.
ఈ తత్వం అనేది కూడా ఒక మానసిక పరిణామంలో విషయంగా ఉంటుంది. అలాగే తాడు అనుకున్నప్పుడు దృశ్యం అనుకున్నాం కదా, దృశ్యం కూడా మానసిక పరిణామంలో విషయంగా ఉంటుంది. కానీ దృశ్యం అప్పుడు మానసిక పరిణామం ద్వారా తత్వంతో సంబంధాన్ని కలిగి ఉండి ప్రకాశిస్తుంది. ఇక్కడ తత్వం అనేది విడిగా ప్రకాశించక్కర్లేదు, ఎందుకంటే తనంతట తానే వెలుగుతూ ఉంటుంది కాబట్టి. దాన్ని శాస్త్రీయ పరిభాషలో ఫలవ్యాప్యత్వం, వృత్తివ్యాప్యత్వం అని 2 రకాలుగా చెప్తారు. ఫలవ్యాప్యత్వం అంటే దీనివల్ల అంటే వృత్తి కలిగి వృత్తి ద్వారా చైతన్య సంబంధం రావటం వలన ఆ వస్తువు తెలుస్తూ ఉంటే దానికి ఫలవ్యాప్యం అని పేరు. సంగ్రహంగా ఇది కూడాను. వృత్తి వ్యాప్యం అంటే ఈ ఫలం ఏమీ ఉండదు, ప్రత్యేకించి తెలియనక్కర్లేదు, ఎందుకంటే స్వతహా తెలిసేదే కాబట్టి. కేవలం ఇలాంటి ప్రయోజనం కోసం, సంసార భ్రమ నివృత్తి అనే ప్రయోజనం కోసం, సూర్య దుర్భిణీ దృష్టాంతం కోసం వృత్తి అనేది అక్కడ మధ్యలో ఉంది, మీడియేటర్గా ఉంది. ఆ వృత్తిలో ఈ తత్వం అనేది కలిసింది అనేది వృత్తి వ్యాప్యత్వం మాత్రం. అంటే బ్రహ్మకి, పరమాత్మకి అనన్య బోధ్యత అని ఉంది. కానీ అన్యై అంటే ఇంకా వేరే ప్రమాణాలతో కానీ వేరే దేంతో కానీ అది తెలియటానికి వీలు లేదు, అది అలా తెలియదు. సూర్యుడిలాగా తనంతట తానే వెలుగై ప్రకాశిస్తూ ఉంటుంది అనే మాట ఉంది. కానీ ఇప్పుడు ఈ వృత్తికి ఒక అపేక్ష లేదా వృత్తి తాలూకు అవసరం అనేది ఇక్కడ ఉంది. కాబట్టి అనన్య బోధ్యాత్మతయ స్వప్రకాశ చైతన్యాన్ని తనలో కలుపుకుని ఒక వృత్తి అనేది రావాలి. స్వప్రకాశ చైతన్య విషయకమైన ఒక వృత్తి అనేది వచ్చి తీరాలి. రాకపోతే ఇక్కడ భ్రమ అనేది పోదు. ఇలా కాకుండా ఈ భ్రమ నివృత్తి అనేది నచాన్యత మరొక రకంగా జరగదు. మరొక రకంగా జరిగిన మాట అయితే ఆ మాట చెల్లని మాట. ఎప్పుడైనా సరే శాస్త్రవాక్యాలైనా సరే ఉపపత్తులతో కలిసి ఉండాలి. శాస్త్రం చెప్పిందన్నంత మాత్రాన ఉపపత్తులు లేకపోయినా అంగీకరించాలి అనేది సార్వత్రికం కాదు. మనకు తెలియని విషయాల్లో అయితే అవ్వచ్చు, కానీ మనకు అర్థమయ్యే విషయాల్లో ఇది లేదు. కాబట్టి శాస్త్రవాక్యం విద్వాన్ నామరూపాద్విముక్త అనేటువంటి వాక్యం ఈ రకంగా ఈ సంసార భ్రమకి తత్వజ్ఞానానికి విరోధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ విరోధానికి కావలసినటువంటి జ్ఞానం, తత్వజ్ఞానం ఈ రకంగా ఉండాలి. ఆ తత్వం స్వప్రకాశ చైతన్యంగా ఉండాలి. తత్వజ్ఞానం కేవల ఆత్మ విషయకంగా ఉండాలి. జ్ఞానం అంటే వృత్తి అనేది ఉండాలి. ఉండకపోతే భ్రమకి విరోధం రాదు. అందులో ఆ వృత్తిలో మరొక అంశం చేరకూడదు, తత్వంలో ఇంకొక అంశం చేరకుండా కేవలం స్వప్రకాశ చైతన్య రూపమైనటువంటి వృత్తి ఉండాలి. ఆ వృత్తి ఎంతలా ఉంటుంది అంటే ఈ చైతన్యానికి వృత్తికి తేడా తెలియనంతగా ఉండిపోతుంది. ఎలా అంటే దుర్భిణితో కలిసినప్పుడు కానీ కొంచెం సూక్ష్మేక్షిక అనేది కష్టం కావచ్చు, నీళ్లలో కలిసినటువంటి వెలుగులాగా ఉండిపోతుంది. నీళ్లు తనలోకి వెలుగు తీసుకుంటాయి, అబ్జర్వ్ చేసుకుంటాయి. నీళ్ళలో వెలుగు ఉంటుంది, కానీ నీటిని వెలుగుని విడివిడిగా చూడలేము. నీరే వెలుగుగాను, వెలుగే నీరుగాను కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛమైన నీటిలో వెలుగు కలిసిపోతే వెలుగుని నీటిని విడదీసి చూడలేము. అలాగే స్వచ్ఛమైన ఈ వృత్తి విడివిడిగా కనిపించదు. ఇది విషయము, ఇది వృత్తి అని విడివిడిగా చూపించనివ్వదు కూడాను. అదే నీరులో రంగు కలిపేస్తే రంగున్నది నీరు, ఆ రంగున్న నీటిని ప్రకాశింపజేసేది వెలుగు అని కనీసం మాట వరుసకైనా మనం తేడా చూపించుకోవచ్చు. కానీ స్వచ్ఛమైన నీటిలో వెలుగు అనే మాట మాత్రం రాదు. అలాగే ఇక్కడ కూడా ఈ ఆత్మతత్వంలో ఏదైనా గుణాన్ని కలిపేసేస్తే ఈ సగుణమైన ఆత్మతత్వ జ్ఞానం అని విడిగా చూపించవచ్చు. కానీ దానివల్ల మనకి భ్రమ నివృత్తి రాదు. వృత్తిలో ఇంకో దాన్ని కలుపుకున్నా సరే, వృత్తిలో మరొక విషయాన్ని కలిపినా సరే, ఏదో ఫలానా వృత్తిలో ఆత్మతత్వం కూడా విషయము అని చెప్పచ్చు. కానీ దానివల్ల మనకు కావాల్సిన భ్రమ నివృత్తి రాదు. సర్వప్రత్యయ వేద్యేస్మిన్ సాక్షిరూపే వ్యవస్థితే ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి. వాటన్నిటి వల్ల ఉపయోగము లేదు. ఇది శుద్ధమైన ఆత్మతత్వం తాలూకు శుద్ధమైన వృత్తి. ఆ వృత్తి వల్ల మాత్రమే భ్రమలు పోతాయి. ఆ వృత్తి కోసమే మనం ప్రయత్నం చేయాలి. ఆ వృత్తి రావాలి అంటే ఆ మానసిక పరిణామం, ఆ జ్ఞానం, ఆ తత్వజ్ఞానం, ఆ తత్వ సాక్షాత్కారం ఇది రావాలి అంటే మాత్రం మొదలు తత్వం మీద ప్రీతి ఉండాలి. తత్వం మీద ప్రీతితో, ఆ ప్రీతితో కూడినటువంటి సాధన చేసినట్లయితే అప్పుడు ఆ తత్వజ్ఞానం అనేది కలుగుతుంది అని బ్రహ్మగారు అంటున్నారు.
తథాపి భూమన్ మహిమా గుణస్యతే విబోద్ధుమర్హత్యమలాంతరాత్మభి. ఇప్పుడు శుద్ధమైన ఆత్మతత్వం తాలూకు శుద్ధమైన వృత్తి అని అనాలి అంటే ఆ మనస్సు ఎంత శుద్ధంగా ఉండాలి, వృత్తి ఎంత శుద్ధంగా ఉండాలి, దానికి ఆ మాలిన్యం లేకుండా ఉండటం అనే దానికి ఎంత ప్రయత్నం చేయాలి అంటే అది భక్తితో చేయవలసిన ప్రయత్నం మాత్రమే అని బ్రహ్మగారు అంటున్నారు. అమలాంతరాత్మభి. అప్పుడు అగుణస్యతే మహిమ విబోద్ధుమర్హతి. నిర్గుణమైన స్వచ్ఛమైనటువంటి నీ రూపాన్ని తెలుసుకోవటానికి వీలుంటుంది. భూమన్ వ్యాపకమైనటువంటి అఖండమైనటువంటి నీ చైతన్య స్వరూపాన్ని తెలుసుకునేందుకు వీలుంటుంది అని, అప్పుడు మాత్రమే వీలుంటుంది అని బ్రహ్మగారు అంటున్నారు. వీటన్నిటినీ కలగలిపి వీటన్నిటినీ భ్రమ విరోధిగా ఉండేటువంటి తత్వజ్ఞానం, ఆ తత్వజ్ఞానం ఉండవలసిన తీరు, దానికి కావలసినటువంటి మనోనైర్మల్యం, ఆ మనోనైర్మల్యానికి కావలసినటువంటి భక్తి, ఆ భక్తి ద్వారా మనోనైర్మల్యం వస్తే వచ్చేటువంటి శుద్ధమైన అంతఃకరణ వృత్తి, ఆ అంతఃకరణలో వృత్తిలో కనిపించేటువంటి భూమాత్మ స్వరూపం అనే అంశాలను గురించి ఈ శ్లోకంలో బ్రహ్మగారు ప్రస్తావన చేస్తున్నారు. ఇది కేవలం బ్రహ్మగారు చెప్పిన దానికి ఒక్క అడుగు కిందకి దిగటమే. ఇంకా లోతుల్లోకి చాలా ఉన్నాయి. చాలా అంశాలను మనం తేల్చుకోవాలి. అసలు ఆత్మతత్వాన్ని మూయటం కుదురుతుందా, లేదా ఆత్మతత్వంలో ప్రధానమైన అంశం ఎందుకు మిస్సింగ్ అంటే వచ్చేటువంటి నష్టాలేంటి, కష్టాలేంటి, మిస్సింగ్ అని ఎందుకు చెప్పలేము, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటే మొత్తం శాస్త్రార్థాన్ని ఈరోజు కక్కేసినట్టు అవుతుంది. కాబట్టి అవన్నీ మనం ముట్టుకోకుండానే బ్రహ్మగారు చెప్పిన దానికి ఒక్క అడుగు కిందకి దిగి ఇది బ్రహ్మగారు చెప్పదలుచుకున్న ప్రాథమికమైన విషయము అని నిర్ణయించుకుని పైకి వెళ్దాం. ఇంతవరకు నిర్ణయించుకుంటే స్తుతి చేసిన బ్రహ్మగారు కనీసం ఒక్క అడుగైనా ముందుకెళ్ళి వీళ్ళు విచారించుకున్నారు, 4 ముఖాలతో చెబితే కనీసం ఒక్క అడుగైనా ముందుకేశారు అని ఆయన కూడా సంతోషించేందుకు అవకాశం ఉంది. లేకపోతే ఏమిటిది వాక్యార్థం తీసేస్తున్నారు, ముఖ్యార్థ అన్నట్టు ముందుకు వెళ్ళిపోతున్నారు అని ఆయన ఏమైనా కోపగించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇంతవరకు చెప్పుకుని ముందుకెళ్దాం. తథాపి భూమన్ మహిమా గుణస్యతే విబోద్ధుమర్హత్యమలాంతరాత్మభి అవిక్రియాత్ స్వానుభవాద్ అరూపతో హ్యనన్య బోధ్యాత్మతయా నచాన్యత. పోనీ ఈ శుద్ధమైన తత్వం, శుద్ధ తత్వజ్ఞానం, సంసార భ్రమ నివృత్తి, ఈ సిద్ధాంతాలు మనకొద్దు, ఇవి లేవందాం, ఇవి మనకొద్దు అని చెప్దాం. మనకి సగుణ రూపమే కావాలి అని పట్టుకున్నాం. సగుణ రూపమైతే సులభం కదా. సగుణ రూపమైతే సులభం కాబట్టి సగుణ రూపం మీద సులభంగా జ్ఞానం వచ్చేస్తుంది, సులభంగా భక్తి కుదురుతుంది. మనకి ఏ రంగు కావాలంటే ఆ రంగు కలుపుకోవచ్చు. పరమాత్మ నల్లగా ఉన్నాడంటే నల్లగా ఉన్నాడని కలుపుకోవచ్చు, తెల్లగా ఉన్నాడనుకుంటే తెల్లగా ఉన్నాడనుకోవచ్చు. మనకి ఏ రంగు ఇష్టమైతే ఆ రంగు కలిపేసుకోవచ్చు. మనం హాయిగా పరమాత్మను చూసేసుకోవచ్చు. సగుణ జ్ఞానమే మనకు శరణ్యం. నిర్గుణ జ్ఞానం అనేది ఇంత సంక్లిష్టంగా ఉంటే మనం దాని జోలికి పోకపోవటం ఉత్తమం అనే మాట వస్తుంది కదా. మాకు సగుణ ఆత్మస్వరూపం చాలు, దాంతో ఎంత దొరికితే అంతే చాలు, భ్రమ పోకపోతే పోని, సగుణమైన ఆత్మస్వరూపాన్ని పట్టుకుంటే, ఆయన పాదాలను పట్టుకుంటే పైన ఏం జరగాలి ఆయన చూసుకుంటాడు కదా అంటే అది ఇంకా కష్టం అంటున్నారు. గుణాత్మనస్తేపి గుణాన్ విమాతుం హితావతీర్ణస్య క ఈశిరేస్య కాలేన యైర్వా విమితాస్సు కల్పైః భూపాంసవః ఖేమిః కాద్యుభాసాః అని ఈ శ్లోకంలో. స్వామి గుణాత్మనః ఏంటి, నీ సగుణ రూపాన్ని చూద్దామని ఎవరైనా అనుకుంటారా? అనుకుంటే సగుణ రూపాన్ని అంటే ఏ గుణంతో కూడిన రూపాన్ని చూస్తారు? ఒక గుణంతో కూడిన ఒక రూపాన్ని చూస్తారా, లేదా గుణాలన్నిటితో కూడినటువంటి రూపాన్ని చూస్తారా? అన్ని గుణాలతోనూ కూడిన రూపాన్ని చూడటం అనేది అసంభవం, జరగదు. ఎందుకంటే అవేమో అసంఖ్యాకంగా ఉన్నాయి. ఎంత అసంఖ్యాకంగా ఉన్నాయంటే తే గుణాన్ విమాతుం నకోపి సమర్థ. ఆ గుణాలని కనిపెట్టడం అనేది ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు. నకోపి సమర్థ, ఎవ్వరంటే ఎవ్వరూ చూడలేరు. నకోపి ఈష్టే హితావతీర్ణస్య, ఈ ప్రపంచం తాలూకు హితం కోసం, అస్య హితావతీర్ణస్య, ఈ ప్రపంచం తాలూకు హితం కోసం ఎప్పుడు ఏ హితానికి కావలసిన గుణాన్ని పట్టుకుని అప్పుడప్పుడు దిగి వస్తూ ఉంటావు కదా. ఒక గుణం అనేది నిర్దిష్టంగా ఏం లేదు కదా నీకు.
నిర్దిష్టంగా ఒక గుణం లేనప్పుడు ఈ జగత్తు తాలూకు హితం కోసం ఎన్ని గుణాలు కావాలంటే అన్ని గుణాలతోనో దిగి వచ్చేటువంటి నీ గుణాలని ఎవరు తెలుసుకోగలరు? ఎప్పుడు తెలుసుకుంటారు? గుణాత్మనస్తేపి గుణాన్ విమాతుం, అందులో లెక్క పెట్టి ఇన్ని గుణాలతో పరమాత్మ కూడి ఉన్నాడు అని చెప్పటం ఎవరి వల్ల అవుతుంది? కైశిరే. ఎవరికి అంత సామర్థ్యం ఉంది? గుణాత్మనస్తేపి గుణాన్ విమాతుం హితావతీర్ణస్య కైశిరేస్య. పోనీ అలా కాదు, ఒక్క రోజులో తెలుసుకోలేకపోవచ్చు, కాలక్రమంతో తెలుసుకుంటారు. ఈరోజు ఈ గుణం లెక్క పెడతారు, దాన్ని ఎక్కడైనా రిజిస్టర్ చేసుకుంటారు, రేపు ఇంకో గుణం రాసుకుంటారు, ఎల్లుండి ఇంకో గుణం రాసుకుంటారు. ఓ 10 రోజులు పోయేసరికి 10 గుణాలు రాలా, అలా కొంతకాలం పోయేసరికి గుణాలన్నీ వచ్చేస్తాయి. అంటే అంత సమర్థులు ఉన్నారా? సుకల్పై అంత సమర్థాతి సమర్థులు నిపుణులు ఉన్నారా? కాలేన యైర్వా విమితా సుకల్పై, అంత సమర్థతతో వాళ్ళు మొత్తం కాలం తీసుకుని టైం తీసుకుని పరమాత్మ తాలూకు గుణాలన్నీ లెక్క పెట్టేశారని ఒప్పుకుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి నేను ఈ భూమి మీద ఉండేటువంటి పరమాణువులన్నిటినీ లెక్కగట్టాను అని చెప్పుకుంటాడు. వాడిని కూడా ఒప్పేసుకుందాం. లెక్కగట్టాడు అని చెప్పి వాడికి ఒక ముద్ర వేసి రికార్డు ఇచ్చేసేద్దాం. భూపాంసవః యైర్వా మిమితాః తే సంతి. భూమి మీద ఉండేటువంటి పరమాణువుల్ని ఇన్ని పరమాణువులు ఉన్నాయి అని లెక్కగట్టాము అని చెప్పేవాళ్ళు ఉన్నారా? కనీసం ప్రామాణికులు అనేవాళ్ళు ఎవరైనా ఆ మాట చెప్తారా? చెప్పరు కదా. ఖే మిహికాహ, ఆకాశంలో హిమకిరణాలు, చంద్రుడి తాలూకు హిమకిరణాలు లేకపోతే ఏదైనా చల్లటి పదార్థాలు అవి ఎన్నున్నాయి అనే సంగతి లెక్క పెట్టి చెప్పేసిన వాళ్ళు ఉన్నాము అని ఎవరైనా చెప్తే దాన్ని నమ్మేస్తామా? నమ్మం కదా. హిమకణాలు ఎన్నున్నాయి ఆకాశంలో ఎవరికి తెలీదు. ద్యుభాసాహ, ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయి అని అడిగితే నేను చాలా రోజుల నుంచి లెక్క పెడుతున్నాను, రాస్తూనే ఉన్నాను, ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి అని ఎవరైనా చెప్తే నమ్మేస్తామా? అసంఖ్యాకంగా ఉన్నాయి అంటే తృప్తిపడి ఊరుకుంటాం తప్ప. పోనీ నక్షత్రాల సంగతి ఎలా ఉన్నా నక్షత్రాల తాలూకు కాంతి కిరణాలు ఎన్నున్నాయి అని ప్రశ్న వేస్తే రాసేశాను, ఒక్కొక్క నక్షత్రానికి ఇన్ని చొప్పున కాంతి కిరణాలు ఉంటాయి అని ఒకళ్ళు చెప్తే నమ్మేస్తారా? ద్యుభాసాహ, ఆకాశంలో నక్షత్రాల తాలూకు కాంతి కిరణాలు ఎన్నున్నాయి అని చెప్పడానికి ఎవరికైనా సామర్థ్యం ఉందా? లేదు కదా. భూమి మీద ఎన్ని పరమాణువులు ఉన్నాయో, ఆకాశంలో ఎన్ని చల్లటి కణాలు ఉన్నాయో, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు వాటికి ఎన్ని కిరణాలు ఉన్నాయో వాటికంటే నీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఇవే తెలుసుకోలేని సామాన్యులు వాటిని మాత్రం, గుణాలను మాత్రం ఏమని తెలుసుకుంటారు అని బ్రహ్మగారు అడుగుతున్నారు. కాబట్టి అన్ని గుణాలతోనూ కలిపి పరమాత్మను చూడటం, సగుణాత్మస్వరూప జ్ఞానం అనేది జరగదు. అది కూడా జరగదు. ఇంకా చెప్పాలంటే అదే సంక్లిష్టం. నిర్గుణ తత్వజ్ఞానం అనేది చాలా సులభం లెక్క, దీని ముందు చాలా చాలా సులభం లెక్క. ఇదైతే దాదాపు అసంభవం. అది భక్తి మార్గంతో సంభవం. అది కుదురుతుంది. ఇది అసలు ఛాన్సే లేదు. భక్తితో కాదు, దేంతోనూ ఇది ఛాన్స్ లేదు. గుణాత్మనస్తేపి గుణాన్ విమాతుం హితావతీర్ణస్య ఈశిరేస్య కాయేన యైర్వా విమితా సుకల్పై భూపాంసవ ఖే మిహికాద్యుభాసా అని బ్రహ్మగారు అంటున్నారు. అదేమండి అలా అనేశారు, అన్ని గుణాలను చూస్తామని మేము మాత్రం అన్నామా? అంత ఓర్పు ఓపిక మాకుందా? ఏదో ఒక గుణం చాలు, ఒక గుణాన్ని పట్టుకుని ఆ గుణంతో పరమాత్మను కలుపుకుని పరమాత్మని ఏదో విధంగా ప్రాధేయపడటమే మేము చేద్దామని అనుకుంటున్నది, అంతే తప్ప గుణాలన్నిటితోనూ చూసేస్తామని అనలేదు. అంటే అదైతే కుదురుతుంది, కొంతవరకు పర్వాలేదు. కాకపోతే దానిలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే తత్తేనుకంపాం సుసమీక్షమాణః భుంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదధన్నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయ భాక్ అనేది అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అసలు ఒక బేసిక్ క్వశ్చన్కి ఆన్సర్ రావాలి. పరమాత్మ తాలూకు సగుణ రూపాన్ని ఒక్క గుణంతో కూడిన ఒక్క రూపాన్నైనా ఎందుకు పట్టుకోవాలి? ఎందుకు కావాలి? మనకెందుకు కావాలి పరమాత్మ అంటే ఏం చెప్పాలి? దీనికి ఏం సమాధానం చెప్పాలి? ఇందాకేమన్నాము, నిర్గుణము తత్వము ఇవన్నీ మాకు అక్కర్లేదు, అది నిజమో బోగస్సో మాకొద్దు, అసలు దాని గురించి ఆలోచించం, మాకు సగుణ రూపమే కావాలి అన్నాం కదా. ఈ సగుణ రూపం మాత్రం ఎందుకు కావాలి? సమాధానం ఏం చెప్పాలి? ఒకటే సమాధానం చెప్పాలి.
సగుణ రూపాన్ని పట్టుకోకపోతే ఈ సంసార కష్టాలన్నీ మా వెంట పడుతున్నాయి, ఈ సాంసారికమైన కష్టాల నుండి విముక్తి కావాలి అనే చెప్పాలి. నిర్గుణ తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసేవాడిని అడిగితే ఏ సమాధానమో అదే సమాధానం చెప్పాలి. సమాధానం మార్చితే ఉపయోగం ఏమీ లేదు. సమాధానం అదే అవ్వాలి. నా సామర్థ్యం ఇంతవరకు అని చెప్పుకోవటం అనేదే ఉత్తమం. లేదా సామాన్య సాధకుడు యొక్క సామర్థ్యం ఇంత మేరకు ఉంటుంది కాబట్టి అని చెప్పుకోవటం ఉత్తమమే తప్ప ప్రయోజనంలో మార్పు రాకూడదు. ప్రయోజనంలో మార్పు వస్తే ఈ సగుణ ఆత్మస్వరూపం ఎందుకు, సగుణ సంసార స్వరూపమే సరిపోతుంది కదా, ఆ సంసారంలోనే ఏదో ఒక స్వరూపాన్ని పట్టుకుని ఏడుస్తూ కూర్చోవచ్చు కదా అనే మాట వచ్చేస్తుంది. అందుకని ఈ సాంసారిక కష్టాల నుండి విముక్తి కోసం సగుణ ఆత్మతత్వాన్ని పట్టుకోవాలి. ఇదే కదా. అయితే దానికోసం చేయవలసింది ఏంటంటే తే అనుకంపాం సుసమీక్షమాణ, నీ దయ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. తే అనుకంపాం సుసమీక్షమాణ. తత్ ఇన్ని రకాల కారణాలు చెప్పుకున్నాం కదా. నిర్గుణ తత్వజ్ఞానమేమో అబ్బో కష్టంగా ఉంది, సగుణ అన్ని గుణాలతో కూడినటువంటి తత్వజ్ఞానమేమో అసంభవంగా ఉంది, జరిగే పని కాదు అనే మాట ఉంది. కాబట్టి ఒక గుణంతో కూడిన ఒక తత్వాన్నే లేదా ఒక రూపాన్నే జాగ్రత్తగా పట్టుకుని వేళ్లాడటం అనే దారి సర్వ్యమైంది. కాబట్టి ఆ రూపంలో ఉండేటువంటి నీ యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ కూర్చోవాలి. జీవేత ఆత్మకృతం విపాకం భుంజానః. అది మరి సాంసారిక కష్టాల నుండి విముక్తి కోసం అన్నారు కదా అని ఈ క్షణాన నాకు సాంసారికమైన కష్టాలన్నిటినీ పోగొట్టేసేయి అని అడగటానికి వీల్లేదు. ఆ హక్కు ఎవరికీ లేదు. చేసుకున్నది అలాగే ఫలితం ప్రారంభించింది ఆ కర్మ ఎందుకు ఊరుకుంటుంది? చేసుకున్న కర్మ కదా, ఫలితాన్ని ఇవ్వటం ప్రారంభించింది కదా కర్మ, అది ఎందుకు ఊరుకుంటుంది? అదేం మధ్యలో ఆగదు. కాబట్టి ఆత్మకృతం విపాకం, మనం చేసుకున్న కర్మ తాలూకు ఈ విపాకాన్ని భుంజాన అనుభవిస్తూనే ఉండాలి. ఇప్పటికిప్పుడు కష్టాలు తొలగిపోవటం అనేది జరగదు, మరుక్షణంలో కట్ అయిపోతాయి అనేమీ ఏమీ లేదు. కష్టాల మాటికి కష్టాలు వస్తూనే ఉంటాయి, లేదా సుఖాల మాటికి సుఖాలు వస్తూనే ఉంటాయి. వాటి మానాన అవి పనిచేస్తూనే ఉంటాయి. వాటిని భుంజాన, వాటితో సంబంధం లేకుండా అనుభవిస్తూ ఉండటం అనేది చెయ్యాలి. అదొక జాగ్రత్త తీసుకోవాలి. ఒక గుణంతో కూడిన ఒక రూపాన్ని పట్టుకున్నారు కదా, ఆ రూపానికి హృద్వాగ్ వపుభిః విదధత్ నమః. మనస్సుతోనూ మాటతోనూ శరీరంతోనూ నమస్కారం చేసుకుంటూ ఉండాలి. నమస్కారమో పూజో పునస్కారమో ధ్యానమో ఏదో ఒకటి ఒక రూపానికి పట్టుకుని చేసుకుంటూ ఉండాలి. హృద్వాగ్ వపుభిః విదధత్ నమః తే. జీవేత, అయ్యో నాకు ఈ జీవితం ఇంతటితో చాలు అని అనుకునే హక్కు కూడా ఎవరికీ లేదు. ఇంకా నేను ఎందుకు బతికి ఉండాలి అని పిచ్చి ప్రశ్న ఎవ్వరూ వేసుకోకూడదు. జీవేత, ఎంతకాలం కర్మ ఉంటే ఎంతకాలం ఆయుష్ ఉంటే అంతకాలం ఉండిపోవడమే, దాని గురించి ఆలోచించకూడదు. కానీ ఆ ఆలోచించేటప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి కాబట్టి తొందరగా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అని కూడా చెప్పకూడదు. కష్టాలుంటే కష్టాలన్నీ సైలెంట్గా అనుభవించాలి. అనుభవించేటప్పుడు నేను ఆయన యొక్క రూపాన్ని పట్టుకున్నాను, నా మనస్సు, నా వాక్కు, నా శరీరము అన్నీ కూడా ఆయన యొక్క ఏదో ఒక సగుణ రూపానికి అంకితము అని అంకితం చేసేసేయాలి. చేసేసి కావాలంటే వీటి బాధ తాలూకు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు, తీక్ష్ణతని తగ్గించుకోవచ్చు, అది వేరే సంగతి. కానీ వద్దు అని అనుకోవడానికి వీల్లేదు. ఏం వద్దు? సాంసారికమైన కష్టం వద్దు అని అనడానికి వీల్లేదు, జీవితం వద్దు అనడానికి కూడా వీల్లేదు. దీనికి ఏమీ లేదు. ఇలా గనక వ్యవహరించినట్లయితే యో ముక్తి పదే సదాయ భాక్, ఇలా జీవించేవాడు ముక్తి అనేటువంటి విముక్తికి దాయభాక్ ఆస్తి హక్కుదారుడులాగా ఉంటాడు. ఆస్తిలో వారసుడల్లే ఉంటాడు. ఆస్తిలో వారసులు అంటే ఎలా ఉంటారు? ఆస్తి పిత్రార్జితం తీసుకోవద్దు, స్వార్జితం ఆస్తి. స్వార్జితమైన ఆస్తికి వారసులు ఎలా ఉంటారు అంటే, నేను ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నాను కాబట్టి నాకేదో నువ్వు సంపాదించిన ఆస్తి పంచి ఇచ్చేయి అంటే ఆ తండ్రి రాయొచ్చు, రాయకపోవచ్చు, ఆ తండ్రి ఇష్టం. నేను ఇచ్చేయి, నాకే ఎలాగూ రావాలి కాబట్టి, నాకు తప్ప ఎవరికి రావడానికి వీల్లేదు కాబట్టి నువ్వు నాకే రాసి ఇచ్చేయి అని పిల్లవాడికి అడిగే హక్కు లేదు. వాడు ఏం చేయాలి? ముందు భుంజాన ఏవ ఆత్మకృతం విపాకం. ముందేదో కష్టాలో నష్టాలో కన్నీళ్ళలో ఏవో ఒకటి, ఏదో ఉన్న చద్దన్నమో మెతుకులో పచ్చడి మెతుకులో ఏదో తింటూ కాలక్షేపం చేయాల్సిందే. ఆస్తి ఇచ్చేంత వరకు కాలక్షేపం చేయాల్సిందే. ఆ ఇచ్చేవాడి దయని నిరంతరం కోరుతూనే ఉండాల్సిందే. దయగా ఉండాలి నా మీద, నాకు ఈ ఆస్తి రాసిచ్చేట్టు చూడు భగవంతుడా అని కోరుకుంటూ ఉండవలసిందే. తత్తేను కంపాం సుసమీక్షమాణ అక్కడ కూడా వర్తిస్తుంది. భుంజానైవ ఆత్మకృతం విపాకం చేసుకుంటూనే ఉండాలి.
ఆ వ్యక్తి కనిపించినప్పుడల్లా తండ్రో మరొకరో హృద్వాగ్ బపుభి విదధన్ నమస్తే దండం పెట్టుకుంటూ అయ్యో ఆయన అనుగ్రహం, ఆయన గుడ్ లుక్స్లో మనం ఉండాలి అనే అనుకుంటూ ఉండాలి. వేరే దారి లేదు. రాయకపోతే ఏం చేస్తాడులే అని ఉంటే చివరికి ఏ అనాథాశ్రమానికో రాసేస్తే ఉన్న ఆస్తి అంతా ఎటో వెళ్ళిపోతుంది, ఆస్తి దక్కదు. ఇలా గనక ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండి జీవేత నేను ఈ కష్టాలు భరించలేను సూసైడ్ చేసుకుంటాను అంటే ఇంకా ఆస్తి దక్కేది అస్సలు లేదు. కాబట్టి జీవేత ఉంటే అప్పుడు దాయభాక్ ఆస్తి అనేది వస్తుంది. ఆస్తిలాగా సిద్ధంగా ఉండేటువంటి పరమానందం కూడా అలాగే వస్తుంది. ఆస్తి ఇవ్వవలసింది ఎవరు? సగుణ దృష్టితో గనక మనం ఉన్నట్లయితే ఈ ఆస్తికి హక్కుదారెవరు? ఈ ఆస్తి ఎవరి స్వార్జితం అంటే సగుణమైనటువంటి మనం దృష్టిలో పెట్టుకున్న ఒక గుణంతో కూడిన తత్వం. ఆ సగుణతత్వం కనుక ఆస్తి హక్కుదారైతే ఆ ఆస్తి హక్కుదారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాడు. మనం ఏం చేయాలి? తత్తేనుకంపాం సుసమీక్షమాణ చేయాలి. మరి ఉన్న కష్టాలో భుంజానయేవాత్మకృతం విపాకం చేసిందే కదా, మనం చేయిందేం కాదు కదా, సాధించుకోవాలి. చెయ్యి, ఈ కష్టాలు నేనెందుకు చేయాలి, ఆస్తి కోసం నేనెందుకు ఎదురు చూడాలి, నేను సంపాదించుకుంటాను అంటే సంపాదించుకోవడద్దన్నాడు. సంపాదించుకుని తత్వజ్ఞానం, నిర్గుణ తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసి నువ్వు సక్సెస్ అవ్వు, ఎవరు కాదన్నారు, దాన్ని ఎవరొద్దన్నారు. ఈ దారిలో ఉండదలుచుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. హృద్వాగ్ బపుభిర్ విదధన్ నమస్తే. ఆ రూపానికి మనస్సుతోనూ వాక్కుతోనూ అలాగే శరీరంతోనూ ఎప్పుడు దండాలు పెడుతూనే ఉండాలి. ఎప్పుడు ఇంద్రియాలు కానీ మనస్సు కానీ శరీరం కానీ ఆ గుణానికి తగ్గట్లుగానే ఉండాలి, అటువైపే వెళ్ళాలి. విదధన్ నమస్తే. జీవేత జీవితం మీద నాకు ఆశ సరిగిపోయింది అనే మాట మాట్లాడకూడదు, జీవనాన్ని నడిపిస్తూనే ఉండాలి. అప్పుడు యో ముక్తిపదే సదాయభాగ్. అప్పుడు ఆస్తి లాంటి ఈ తత్వజ్ఞానం లేదా ఆస్తి లాంటి ఈ విముక్తి అనేది ఆయన యొక్క అనుగ్రహంతో వస్తుంది. ఇది సగుణ మార్గంలో ఉండేటువంటి పద్ధతి. సగుణ మార్గంలో ఇదే పద్ధతి, ఈ పద్ధతి తప్ప మరొకటి లేదు అని బ్రహ్మగారు తేల్చి చెప్పేస్తున్నారు. తత్తేనుకంపాం సుసమీక్షమాణ భుంజాన ఏవ ఆత్మకృతం విపాకం హృద్వాగ్ బపుభిర్ విదధన్ నమస్తే. హృద్వాగ్ వపుర్భిర్ విదధన్ నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయభాక్ అనే ఈ శ్లోకంలో బ్రహ్మగారు ఇంకా పైన కూడా కొన్ని శ్లోకాలు చెప్తున్నారు. అందులో వేరే రకంగా తత్వాన్ని ప్రపోజ్ చేస్తున్నారు, లేదా వేరే రకంగా విషయాన్ని ఆయన స్థాపన చేస్తున్నారు. దాన్ని యథాప్రకారం యథాసౌకర్యంగా మనం రాబోయే రోజుల్లో చూసుకుందాము. ఈరోజుకి ఈ 3 శ్లోకాలు ఒక సెట్గా ఉన్నాయి, సెట్ అయి ఉన్నాయి, సరిగ్గా మన జీవన విధానానికి సెట్ అయి ఉన్నాయి చక్కగాను. మనకి నిర్గుణతత్వం అనే దాని మీద ఇష్టం ఉందా, నిర్గుణ తత్వజ్ఞానం కావాలి అనేటువంటి అభిప్రాయం ఉందా, ఏమి ఇబ్బంది లేదు, భక్తి మార్గంతో దాన్ని సాధించుకోవచ్చు. సగుణతత్వం మీదే ఇష్టం ఉంది, మాకు నిర్గుణం అనే మాటే వినిపించలేదు, ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ గుణాలన్నిటినీ తెలుసుకుంటాము అనేటువంటి అసంభవమైన దారిలోకి వెళ్ళే ఛాన్స్ లేదు, అది జరగదు. ఏదో ఒక గుణం, ఆ గుణంతో కూడిన రూపాన్నే మేము నమ్ముతాము, దాని మీదే శ్రద్ధగా ఉంచుకుంటాము, ఓకే, దాని ప్రకారం ఆ సగుణ రూపం తాలూకు అనుగ్రహంతో విముక్తిని సంపాదించుకునేందుకు దారి ఒకటి ఉంది, దాన్నైనా పట్టుకోవచ్చు. అందులో మిగతా వాటిని తిట్టాలి అనే మాట ఏం లేదు. మిగతా దారులని తిట్టిపోయాలి, మిగతా దారులని ఎంతగా తిడితే అంతగా విముక్తి పోగులు పడుతుంది అనే మాట ఏమీ లేదు. మిగతా దారులను గురించి పట్టించుకోకుండా ఎవరి దారిలో వాళ్ళు ఉండాలి. ప్రధానంగా చెప్పుకోవాలంటే 2 దారులు, కానీ 2 దారులలోనూ భక్తి అనేది మాత్రం సమానంగా ఉంది. నిర్గుణ తత్వజ్ఞానం అనే దారిలోనూ భక్తి ఉంది, అలాగే సగుణాత్మతత్వజ్ఞానం అనే దారిలో కూడా భక్తి అనేది ఉంది. కాబట్టి భక్తితో ఈ 2 దారుల్లో ఏదో ఒక దారిని ఎంచుకోవచ్చు. 2 దారులు వద్దు మాకు భక్తే అనుకుంటే ఏ దారి సౌకర్యమో ఆయనే చూసి ఆ దారిలో ప్రవేశపెడతాడు, ఇబ్బంది ఏమీ లేదు. ఆస్తే ఇవ్వదలుచుకున్నవాడు ఏం చేస్తే ఆస్తి వస్తుందో ఆ రకంగా చేసి తీరుతాడు కదా. కాబట్టి ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు. భక్తితో ఉండటం అనేది అతి ప్రధానం. భక్తి నెంబర్ 1, తర్వాత 2 దారులు, ఆ 2 దారుల్లో ఉండేటువంటి నియమాలు, వీటిని పాటించుకుంటుంటే సరిపోతుంది అని బ్రహ్మగారి చెప్పిన ఈ ఆశయాన్ని, బ్రహ్మగారి మాటల తాలూకు ఆశయాన్ని మనం జాగ్రత్తగా కనుగొని దాన్ని మనసులో ఉంచుకుని దారులు వీటి గురించి మనకెందుకు, సగుణాత్మతత్వం మీదైనా మనకు కుదురుగా నిలిచిందా పెట్టిందా మనసు, ఇవేం వద్దు. ఎంతో కొంత ప్రీతి, పరమాత్మ అనే శబ్దం వింటే, భగవంతుడు అనే మాట వింటే చాలు, మనసులోకి కాస్త సంతోషం కలిగే, ప్రీతి కలిగే స్థాయికి మనం ఎదుగుదాము అని ఆలోచించుకుందాము. ఎలాగైతే
మనకు సంబంధించిన వాళ్ళు, మన తాతగారు, మన నాన్నగారు, మనము, మన భార్య, పిల్లలు, మన తర్వాత తరం వాళ్ళు, ఆ తర్వాత తరం వాళ్ళు, ఆ తర్వాత తరం వాళ్ళు, వీళ్ళలో ఎవరిని గురించి విన్నా సరే మా వాళ్ళు అని అనిపించి ఒక సంతోషం కలుగుతుంది కదా. మా తాతగారు అలా చేసేవారు, చూడకపోయినా సరే. మా నాన్నగారు అబ్బో చాలా గొప్పవారు, తెలిసినా తెలియకపోయినా అప్పుడప్పుడు ఆయన్ని ఎదురిస్తూ వచ్చినా సరే. మా పిల్లలు గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, వాళ్ళని అప్పుడప్పుడు దండిస్తూ వచ్చినా, వాళ్ళు నచ్చక ఇంట్లో రహస్యంగా వాళ్ళ గురించి కామెంట్స్ చేసుకుంటూ ఉన్నాం. మా మనవలు ఇలాంటి వాళ్ళు, అసలు మా మనవలు పెంకి మొహాలు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉన్నా సరే, మా అనే అంశం వచ్చేసరికి ఒక ప్రేమ కలుగుతుంది కదా. అలాంటి ప్రేమని, అంతకుమించి ఒక్క అడుగు ముందుకు వచ్చిన ప్రేమని పరమాత్మ మీద పెంచుకునే ప్రయత్నాన్ని మనం ఈ స్ఫూర్తితో చేసుకుందాము. ఆ ప్రేమని భక్తిగా మార్చుకుని, భక్తికి ప్రేమకి తేడా ఏమీ లేదు. భక్తి అనేది కొంచెం ఉత్కృష్టంగా ఉంటుంది, ప్రేమ కంటే కూడా విడిగా కనిపిస్తోంది, ప్రేమ తాలూకు ఒక రూపాంతరంగానైనా కనిపిస్తోంది. కాబట్టి ఆ ప్రేమ భక్తిగా మారేటువంటి పరిస్థితిని కూడా మనం కల్పించుకుందాము. అలాంటి పరిస్థితుల్ని మనకు కల్పించి, ఏమాత్రం చిన్నపాటి భక్తి ఉన్నా సరే దాన్ని బాగా పెద్దది చేసి మనల్ని కనికరించమని ఆ అజాతివందన సజాతినందన రుజాతి సూదన వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.